కదలట్లా, దొంగలు మాత్రం మెడల మీద చేరినాయి తప్ప ఎవరు వచ్చినా దీని వెనుకలో ఉన్నటువంటి బాధని అర్థం చేసుకోవడంలో విఫలమైనారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బాధ ఉంది, ఈ దొంగల వెనకాల విపరీతమైన బాధ ఉంది, ఆవేదన ఉంది, పేదల బతుకు తెరువు ఉంది. ఆ ఒక్క సర్టిఫికెట్ వస్తే లక్షలాది మంది జీవితాలు మారిపోయే పరిస్థితి ఉంది. కానీ నల్ల గొంగళి వెనకాల చీకట్లో మనల్ని కప్పిపెట్టి ఈ రోజు కూడా వెలుతురు కనబడకుండా చేస్తున్న పరిస్థితిని ఎంతో ఆవేదనతో మేము ముందు పెడతా ఉన్నాను. నేను ఇప్పుడు కాదు, ఎప్పుడో అంబేద్కర్ రాసినటువంటి దాన్ని ఈ రోజు కూడా అమలు చేయకపోతే ఇంకెంతకాలం వేచి చూస్తాం? ఎంత సహనం ఉంటది, ఎంత ఓపిక ఉంటది? ఓపిక కూడా హద్దు ఉంటుందా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఏ క్షణంలో మీ మనసులో ఇంకా మా ఓపిక పోయింది, మాకిక సహనం లేదు అన్న రోజున మీకు న్యాయం చేయలేకపోతే, మీ వైపున నిలబడి నేను పోట్లాడలేకపోతే నా ఎమ్మెల్యే పదవి నాడ పడేసైనా వస్తాను, కానీ మీకు కాంప్రమైజ్ కానని మాత్రం ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా. నా డబ్బులే జేబులో నుంచి ఖర్చు పెట్టి కోట్లాది రూపాయలు అన్నను ఎంపీగా చూడాలన్న కల నెరవేర్చుకున్నాను నేను, మీ కులానికి రుణం తీర్చుకున్నాను నేను అని చెప్తా ఉన్నా. అన్న ఇంటికి పోయి ఎంపీ అయిన తర్వాత టీ తాగిన, అప్పుడు దాకా టీ కూడా తాగల ఇంట్లో. నా మనసులో మాదాసి కురబలకి రుణం తీర్చుకోవాలన్న మనసులో ఏదైతే కోరిక ఉందో అది గత ఎలక్షన్ లో తీర్చుకున్నాం. చాలా సంతోషం. ఏది అనుకుందో అది ఒకసారి జరుగుతుంది, జరగదు, కానీ జరిగింది. అన్న ఎంపీ అయినాడు, నేను ఎమ్మెల్యే అయినాను. ఆయనకి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 20,000 మెజారిటీ నాకు వచ్చింది, ఆయనకు కూడా వచ్చింది. ఇద్దరు పదవుల్లోకి వచ్చినాం. పదవుల్లోకి వచ్చిన తర్వాత ఒక అణగారినటువంటి కులం నుంచి వచ్చినటువంటి మేమిద్దరం కూడా రాత్రి పగలు కష్టపడతా ఉన్నాం, ఆవేదన చెందుతా ఉన్నాం. అరే ఈ కులాలను ఎలా బాగు చేయాలా? ఓట్లు వేయించుకున్నాం, బాగానే ఉంది, పదవులు వచ్చినాయి, బాగానే ఉంది. నేను మొన్న కూడా పెద్దలందరూ నన్ను ఈ కార్యక్రమం